హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి అండ్ దోశలోకి చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కూడా తినవచ్చును. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసి పెట్టుకుందాము. ఇది 1 మంత్ అయినా నిల్వ ఉండిద్ది. చాలా బాగుంటుంది ఈ పొడి. ఇది ఆలు ఫ్రైలోకి కానీ అండ్ కాకరకాయ ఫ్రైలో, ఏ ఫ్రైలో కన్నా వేసుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దామా, రండి. హాయ్, టుడే మై రెసిపీ కొబ్బరి కారపొడి. ఇందుకు గాను 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను, ఎండు కొబ్బరి, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1/2 స్పూన్ దొడ్డుప్పు, ఒక 9-10 ఎండుమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక చిన్న వెల్లుల్లి తీసుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన బాండీ పెట్టుకున్నాను. ఎండు కొబ్బరిని దూరగా వేపుకుందాము. లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఇలాగా దూరగా. చూడండి, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్కి తీసుకుందాము. ఇదే బాండీలో మనం ఎండుమిరకాయలు కూడా వేపుకున్నాము. కొంచెం దూరగా వేపుకున్నాం. సిమ్ములో పెట్టి వేపుకోండి. ఎండు కొబ్బరి కానీ మీ దగ్గర లేకపోతే పచ్చి కొబ్బరితో కూడా కొబ్బరి కారపొడి చేసుకోవచ్చు. చూడండి, కలర్ చేంజ్ అయినాయి. ఇవి కూడా వేగిపోయినాయి. మనం ప్లేట్కి తీసుకుందాం. చూడండి, పూర్తిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము. వేపుకున్న ఎండు కొబ్బరి అండ్ జీలకర్ర, ఉప్పు వేసుకుందాము. అలాగే వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి కూడా వేసుకున్నాము. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మనం మిక్సీకి వేసుకున్నాము. చూడండి, ఎంతో బాగా పొడి పొడిగా ఇలా ఉండాలి. కొంచెం బరగ్గానే ఉండాలి, మరీ స్మూత్గా మెత్తగా ఉండకూడదు. కొబ్బరి కారపొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి, దోశలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఆలు ఫ్రైలోకి కానీ కాకరకాయ ఫ్రైలోకి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన పెద్దవాళ్ళ కాలం నాటి నుండి వస్తుంది కొబ్బరి కారం. చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.